సాంబార్ తయారు చేసే విధానం: ముందుగా కుక్కర్లో కొంచెం కందిపప్పు, కొంచెం పెసరపప్పు వేసి వాటర్ని యాడ్ చేసి 5 లేదా 6 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. సాంబార్లోకి కట్ చేసిన టమాటా, సొరకాయ, వంకాయ, మునక్కాడ, క్యారెట్, బెండకాయ, ముల్లంగి దుంపలు అన్నీ కలిపి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత ముందుగా కుక్కర్లో పెట్టిన పప్పులో అయితే ఇవి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత అందులో కొంచెం చింతపండు రసం వేసుకొని కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మరిగించాలి. అందులో కొంచెం సాంబార్ మసాలా కూడా వేసి 20 నిమిషాల వరకు మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత వేరే గిన్నెలో వేసుకొని అదే కుక్కర్లో పోపు కోసం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేశాక అందులో ఈ సాంబార్ని అయితే వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి.